భారీ భారీ మార్పులు. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున మీ జీవితంలో ఒక అపూర్వమైన, అద్భుతవంతమైన, చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. గడిచిన కాలమంతా మీరు అనుభవించిన వేదన, పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, మీరు చవి చూసిన నష్టాలు, మీ వెనుక జరిగిన కుట్రలు, మిమ్మల్ని చూసి నలుగురు నవ్విన హేళనలు, వీటన్నింటికీ భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక సంఘటనతో ఈ రోజున సమాధానం చెప్పబోతున్నాడు. ఈ మాటలు వింటుంటేనే మీ రోమాలు నిక్కబడుచుకోవడం మాకు తెలుసు. మీ గుండె వేగంగా కొట్టుకోవడం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీ జీవిత సత్యం, త్వరలో జరగబోయే వాస్తవం. మీ జీవితంలోకి ఒక ఊహించని అద్భుతం, ఒక అద్వితీయమైన మార్పు ప్రవేశించబోతుంది. అయితే ఇక్కడే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించాలి. మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి వారి ప్రాముఖ్యత మీకు తెలియబోతుంది. ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో నివ్వెరపోవడం ఖాయం. వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది, వారి వలన మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, వారితో ఎలా వెలగాలి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం. అందుకే మీరు ఎన్ని పని ఒత్తిడిల్లో ఉన్నా, ఎంత మానసిక ఆందోళనలో ఉన్నా, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించండి. ఈ మాటలు వినడం వల్ల మీకు 100కు 1000% లాభమే కలుగుతుంది తప్ప 1% కూడా నష్టం వాటిల్లదని మేము చెప్తున్నాము. నిజంగా మీకు దైవానుగ్రహం, మీ పూర్వపు పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ మాటలు మీ వద్దకు చేరవు. ఆ భగవంతుడే మిమ్మల్ని చెయ్యి పట్టుకుని ఈ కష్టాల సముద్రం నుండి ఒడ్డుకు చేర్చాలంటూ ఈ సమాచారాన్ని మా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా, మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని కూడాను శ్రద్ధగా చివరి వరకు వినండి. ఈ మాటలు మీ భవిష్యత్తు జీవితానికి ఒక దిక్సూచిలా, ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా మేము చెప్పబోయే ఒక నిర్దిష్ట వ్యక్తి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. లేకపోతే జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని ఒక దెబ్బ తినే అవకాశం పొంచి ఉంది. వీడియో స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ వారాహి దేవియే నమః అని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉన్న ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం, ఒక ప్రముఖులుగా గుర్తింపు ఉంటుంది. ఈ కోవలో ఈ రాశి వారికి ఒక విశిష్టమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన గుర్తింపు ఉంది. రాశి చక్రంలోని ఈ రాశి మిగిలిన 11 రాశుల కంటే ఎంతో భిన్నమైంది, అత్యంత లోతైంది. వీరి మనసును, వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయిన బ్రహ్మంకు కూడా అంత సులభం కాదంటే అతిశయోక్తి కాదు. ఈ రాశివారు ధైర్యానికి, సాహసానికి, పోరాట పటిమకు, శక్తికి, రక్తానికి ప్రతీకగా నిలుస్తారు. ఈ లక్షణాలు వీరిలో ప్రస్ఫుటంగా, స్పష్టంగా కనిపిస్తాయి. వీరిలో అపారమైన అంతర్గత శక్తి అగ్ని పర్వతంలా దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో, సక్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించగలరు. చరిత్ర పూటలను తిరగ రాయగలరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. ముఖంలో ఒక తెలియని తేజస్సు, వర్ణించలేని ఒక లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. వీరి వ్యక్తిత్వానికి, వాక్చాతుర్యానికి, ప్రవర్తనకు అందరూ దాసోహమవుతారు. ఏదో తెలియని ఒక అయస్కాంత శక్తి ఉందని చాలా మంది మీతో అంటూనే ఉంటారు. ఇంతటి మంచి లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ మీ జీవితం ఎప్పుడూ పూల పాన్పు కాదు, ఎప్పుడూ ముళ్ళ బాటలాగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది. మీ మాటలు ఎదుటి వారికి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. ముళ్ళ బాట. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు, మీ అంత అవమానాలు ఈ భూమి మీద మరెవ్వరూ ఎదుర్కొని ఉండరు. ఈ భూమి మీద మీ జీవితం మిమ్మల్ని నిత్యము కూడా ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది.
ప్రతి అడుగులో ప్రతి క్షణంలో మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. ఇన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు అంటే మిమ్మల్ని ఒక సాధారణ రాయిలా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి. కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారి జీవితం పుట్టినప్పటి నుంచి ఒక పోరాటంతో మొదలవుతుంది. తల్లిదండ్రుల ప్రేమకు, తోబుట్టువుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలో నోచుకునే వారు వీరిలో చాలా మంది ఉంటారు. చిన్నతనంలోనే బాధ్యతలు నెత్తి మీద పడ్డం, కుటుంబం కోసం కష్టపడడం వంటివి అనుభవించి ఉంటారు. మీ బాల్యం చాలా వరకు బాధ్యతల మధ్య, కష్టాల మధ్య నలిగిపోయి ఉంటుంది. మీలో చాలా మందికి పూర్తి స్థాయిలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు. ఎవరైనా మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, మీ మనసు వెన్నెలా కరిగిపోతుంది. ఆ ప్రేమ, ఆ ఒక్క మాట కోసం, ఆప్యాయత కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. చిన్నప్పటి నుంచి మీరు కోరుకుంది, మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే. ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది. వీరిలో జాలి, దయాగుణం ఎక్కువ. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారి కష్టం చూడలేరు. తమకు ఉన్నా లేకున్నా శక్తికి మించి సాయపడ్డానికి ముందుకొస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మనస్తత్వమని, మానవత్వమని బలంగా నమ్ముతారు. ఈ మంచి గుణం వల్ల కొన్నిసార్లు వీరు తీవ్రమైన ఆర్థిక, మానసిక సంక్షోభానికి కూడా గురి అయ్యారు. వీరు సహాయం చేసిన వారి మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయని చెప్పక తప్పదు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనస్కులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా అంత కఠినం ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణమని గుండెల్లో పెట్టుకుంటారో సరిగ్గా వాళ్ల చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు, అవమానాలకు గురి అవుతారు. జీవితంలో మీరు పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుష్యులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది. ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంతటి మంచి మనసును మీరు మీ సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే, మీ రక్త సంబంధికుల చేతిలోనే ఎక్కువగా మోసపోయి ఉంటారు. ముఖ్యంగా నా వాళ్ళు అని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మీ చుట్టూరా చేరి మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులా వాడుకుంటారు. అవసరం తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో, ప్రేమ, నటనతో ముంచెత్తుతారు. మీ అంత మంచి వాళ్ళు లేరు, నువ్వే మాకు దిక్కు అంటూ మీ మనసును కరిగిస్తారు. వారి పనులు పూర్తయ్యాక మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తారు, దూరంగా నెట్టేస్తారు. మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా తిరిగి మీ దగ్గరికే వస్తారు. మళ్ళీ అదే నాటకం, అదే ప్రేమ, అదే పొగడ్తలు. వారి అవసరం తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. ఈ విష వలయంలో మీరు ఎన్నో సంవత్సరాలుగా నలుగుతూనే ఉన్నారు. ఇటువంటి చేదు అనుభవాలు మీ జీవితంలో కోకొల్లలు. ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి, మీ మనసుపై చెరగని ముద్ర వేశాయి. మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పటికీ కూడా మీరు జీవితం నుంచి, మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళు అని చెప్పుకునేవారి మనల్ని ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు, తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నించారు కళ్ళారా చూస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతోమంది నిజ స్వరూపాలను చూసి మీకు మనుషుల మీద, బంధాల మీద ఒక రకమైన విరక్తి, విసుగు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అనుభవాలుగా స్వీకరించి ముందుకు సాగుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీలోని మొహమాటం, మీలోని జాలిగుణం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితులు, వారి సహాయం తీసుకోవాల్సిన దుస్థితి మీకు ఎదురవుతుందని చెప్పక తప్పదు. అదే విధముగా మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వారి నుంచి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అనే సంశయంతో మనవాళ్లే కదా, కష్టపెట్టినా పర్వాలేదులే అని సర్దుకుపోయి మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మొహమాటమే మీ బలహీనత.
దీనిని అలుసుగా తీసుకుని వారు మిమ్మల్ని పదే పదే వాడుకుంటూనే ఉంటారు. మన అనుకున్న వాళ్లే వీరిని చావు దెబ్బ కొడుతున్నా ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారిని దూరం పెట్టలేని ఒక నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతారు. జీవితంలో కొన్ని విషయాల్లో అత్యంత తెలివిగా, చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తారు. కానీ మరికొన్ని విషయాల్లో, ముఖ్యంగా బంధాల విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, నన్ను అర్థం చేసుకుంటారు అని ఒక అమాయకపు నమ్మకంతో ఉంటారు. సరిగ్గా ఇదే అదునుగా తీసుకుని వారిని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. గడిచిన కాలంలో ఎదురైన అనుభవాల వల్ల ఎదుటి వ్యక్తులతో ఎలా మెలగాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మీకు బాగా ఎరుక. కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా, చాలా మెరుగుగా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎన్నోసార్లు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చింది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన నరకము మిమ్మల్ని రాటుదేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని పడగొట్టడం ఎవరి తరము కాదు. మిమ్మల్ని మోసం చేయడం అంత సులభము కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కేవలం మనిషి కాదు, అనుభవాల పాఠశాలలో రాటుదేలిన ఒక యోధుడు. ఇంతటి కష్టాల్లో కూడా మీ ముఖంలో చిరునవ్వు చెరక్కపోవడము మీకే చెల్లింది. మీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా మీలోనే దాచుకుని పైకి నవ్వుతూ కనిపించడం మీ గొప్పతనం. మీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వల్ల ఎవరైనా మీతో కాసేపు మాట్లాడితే చాలు, అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం సేపు వీరితో మాట్లాడితే బాగుండు అనిపించేందుగా మీ మాటలతో, మీ ప్రవర్తనతో అవతల వారిని ఆకట్టుకుంటారు. ఈ వాక్చాతుర్యం మీకు దేవుడు ఇచ్చిన వరము. దీనిని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరుకోగలరు. ఈ రాశి ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావము. తమ మనసులోని విషయాలు, తమ భావోద్వేగాలు, తమ ప్రణాళికలు అంత సులభంగా ఎవరితో పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటారు. గర్విష్ఠులని, అహంకారులని ముద్ర వేస్తారు. కానీ నిజానికి అది గర్వం కాదు, అది వారి ఆత్మరక్షణ కవచమని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఈ రాశి జాతకులు ఇస్తూ ఉంటారు. అందువల్ల చూసేవారికి అహంకారపూరితంగా కనిపించవచ్చు. అయితే తమ భావాలు, బలహీనతలు బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారు ఏమో అంటూ వాటితోనే తమను దెబ్బతీస్తారు ఏమో అని ఒక తెలియని భయం వారిలో పక్కాగా ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే, లేదా ఇద్దరిని మాత్రమే ఆ గోడలోకి అనుమతిస్తారు. తమ ప్రాణమైనా ఇస్తారు వారి కోసం, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి కోసం. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూస్తే భార్యను కానీ, బిడ్డలను కానీ, ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ, బిడ్డలను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారి ప్రేమ, వారి సమయము, వారి జీవితము పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలి అని ఒక రకమైన స్వార్థంతో ఉంటారు. ఒక రకంగా ఈ యొక్క రాశి జాతకులకు ఈ స్వార్థం మంచి చేస్తుంది. వారి కుటుంబ బంధాలను బలోపేతం చేసి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీల గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా, లక్ష్మీ కళతో ఉంటారు. భాగస్వామిని, పిల్లలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు. స్నేహితులను, బంధువులను ఎలా గౌరవించాలో, ఎవరిని ఎంత దూరంగా పెట్టాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుని మీద లోతైన, అచంచలమైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా నిరుత్సాహపడకుండా ఆ దేవుడే తమను కాపాడుతాడు అనే ధైర్యంతో ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని తుఫానులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పేదవారికి, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువ ఉంటుంది. తమకు వీలైనంతలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.
కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో కూడా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. కుటుంబమే వీరికి ప్రధానమైన బాధ్యత, ప్రాధాన్యత కూడా. ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు. కుటుంబం కోసం ఎంత కష్టపడ్డానికైనా వీరు అస్సలు వెనుకాడరు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే వీరికి ఏమాత్రం నచ్చదు. అలాంటి వారిని దూరంగా పెట్టేస్తారు. వీరు ఎంత ధైర్యంగా ఉంటారు, సమస్యలను ఒక సవాల్గా స్వీకరించి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారు, అంతే స్థాయిలో ఎమోషనల్గా కూడా ఉంటారు. చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. అయితే సున్నితత్వం అందరి ముందు ప్రదర్శించరు. కేవలం వీరంటే ఇష్టమైన వారి దగ్గర, వీరిని ప్రాణంగా ఇష్టపడే స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ కోణం బయటపడుతుంటుంది. వారి ముందు చిన్న పిల్లల్లా మారిపోతారు. ఇక ఈ రాశి మగవారు అయితే స్నేహానికి ప్రాణమిస్తారు. తమ స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సాయం చేయడానికి అందరికంటే ముందు వీరే ఉంటారు. వీరికి ఉన్న మంచితనానికి, సహాయం చేసే గుణానికి, మానవత్వానికి భగవంతుని అనుగ్రహం కూడా ఎప్పుడూ బలంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఎప్పుడు కూడా వీరి మాటలు, చేతలు కూడాను అదే విధంగా ఉంటాయి. మంచి మనసు ఉంటుంది, బలంగా ఉంటారు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్నిసార్లు కింద పడ్డా భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి పైకి లేపుతూ ఉంటాడు. మీకు అండదండగా ఒక శ్రీరామ రక్షగా ఆ దైవం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ చుట్టూనే ఉంటాడు. మీరు మీ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. వారి భవిష్యత్తును బంగారం చేయాలనే తపనతో నిరంతరం శ్రమిస్తుంటారు. మీ కష్టార్జితం మొత్తం కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. మీకంటూ ఏమీ దాచుకోరు. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత పురోగతిని చూడబోతున్నారు. మీ జీవిత గమనమే మారిపోయే సమయం ఇది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అన్నీ తీరిపోయి విజయాలు మిమ్మల్ని వరించే కాలం ఆసన్నమైంది. ఈ రోజున కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కలహాలు, అపార్థాలు, మనస్పర్ధలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లా వీడిపోతాయి. ఇంట్లో ప్రశాంతవంతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటలకు, నిర్ణయాలకు కుటుంబంలో విలువ, గౌరవం పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనలు చేస్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత స్నేహితులను, దూరపు బంధువులను కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా మారుతుంది. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక సంతానం విషయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దంపతులు త్వరలోనే పసిపిల్లల నవ్వులు మీ ఇంట వికసించబోతున్నాయి. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతుంది అనే ఆనందంలో మీరు తడిసి ముద్దవుతారు. మీ పిల్లలు చదువుల్లో, ఇతర రంగాల్లో రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనం పొందుకుంటారు. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సరియైన వైద్యం, సరియైన మందులు మీకు లభించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం రెండూ లభిస్తాయి. కొత్త ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి నలుగురిలో గౌరవించబడతారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కానవస్తోంది. వ్యాపారస్తులకు ఊహించని లాభం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయము. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతిభకు సరియైన గుర్తింపు లభించే సమయం ఇది. మీ పై అధికారులు మిమ్మల్ని గమనించి మీపై నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు.
మీ సహోద్యోగుల నుంచి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు అనుభవానికి తగిన మంచి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది. కొందరికి విదేశాల్లో పనిచేసి సువర్ణ అవకాశం దక్కుతుంది. కెరియర్ పరంగా ఇది ఒక అద్భుత మలుపుగా చెప్పొచ్చు. ఇక మనం మొదట చెప్పుకున్నట్లు ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది, ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏమిటి, ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి, అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. రాబోయే ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం ఉంది. ఈ పరిచయం చాలా సాధారణంగా ఒక బస్సు ప్రయాణంలోనూ, ఒక ఫంక్షన్లోనూ లేదా మీ కార్యాలయంలోనూ మొదలవ్వచ్చు. కానీ ఆ వ్యక్తి మీ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందే సలహాలు, వారు ఇచ్చే సూచనలు మీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి. మీరు పరిష్కరించలేక సతమతమవుతున్న ఒక పెద్ద సమస్యకు వారు చాలా సులభ పరిష్కారాన్ని చూపిస్తారు. మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం, అది స్నేహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, గురు శిష్య బంధం కావచ్చు, చాలా బలంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. వారు మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిలాగా, ఒక మార్గదర్శిగా మిగిలిపోతారు. వారిని పంపినందుకు మీరు జీవితాంతం ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనూహ్య సానుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక బలమైన కారణంగా నిలుస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఆ వ్యక్తి ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంది. ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అద్భుత మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక యోగంగా, అదృష్టంగా భావించాలి. వారి సాంగత్యం మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది. కాబట్టి ఎస్ అక్షరంతో పరిచయం అయ్యే వ్యక్తులతో స్నేహంగా మెలగండి, వారిని గౌరవించండి. అదే సమయంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కొంచెం కాదు, చాలా జాగ్రత్త. ఆ అక్షరం ఉన్న పేరు అందరూ చెడ్డవారని కాదండి, అపార్థం చేసుకోవద్దు. ఈ సమయంలో ఈ అక్షరం పేరు గల వారి వల్ల కొన్ని చికాకులు, అపార్థాలు, నష్టాలు ఎదురు కావచ్చు. మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే వారి విషయంలో జాగ్రత్త అవసరము. దూరపు బంధువుల్లో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు కారు, బయట వారు మాత్రమే. చూడ్డానికి ఎంతో మంచి వారిలో, మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వారిలో కనిపిస్తారు. మీ మీద అపారమైన ప్రేమ, గౌరవాన్ని నటిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు పొగుడుతారు. మీ గొప్పదనం గురించి 10 మందిలో గొప్పగా చెప్తారు. అది అప్పటి వరకు మాత్రమే. కానీ వారి మాటలకు, ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. వారికి మీరు ఆకర్షితులవుతారు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న మనిషి దొరకరు అంటూ మురిసిపోతారు. మీరు వారిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తారు. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటినీ వారితో పంచుకుంటారు. మీ ఆత్మ బంధువుగా, శ్రేయోభిలాషిగా భావిస్తారు. ఇక్కడే మీరు జీవితంలో అతిపెద్ద పొరపాటు చేయబోతున్నారు. ఆర్ అనే వ్యక్తి మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఏదో ఒక పెద్ద కష్టం వచ్చినట్లు, అత్యంత అవసరం అని చెప్పి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు సహాయం అడుగుతారు. మీరు కూడా పాపం కష్టాల్లో ఉన్నారు కదా, మీ దగ్గర లేకపోయినా ఎక్కడో ఒక చేట అప్పు చేసి మరి వారికి సాయం చేయాలని చేస్తారు. డబ్బు తీసుకున్నాక ఇస్తాను అనే సమయానికి ఇవ్వకుండా మిమ్మల్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిప్పుకుంటారు. మీరు డబ్బు తిరిగి అడిగితే మీరేదో తప్పు చేసినట్లుగా పెద్దగా అవమానిస్తారు, ఎదురు దాడి చేస్తారు. స్నేహానికి, బంధుత్వానికి విలువ ఇవ్వకుండా డబ్బు కోసం ఇంతలా పీడిస్తావా అని చెప్పి మిమ్మల్ని చెడ్డవాళ్లను చేసి నలుగురిలో అబాసు పాలు చేస్తారు. ఇందువల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా తీవ్ర వేదనకు గురి అవుతారు. మీ మంచితనానికి ఇదేనా బహుమానం అంటూ కుమిలిపోతారు. అంతటితో ఆగకుండా మీరు వారితో పంచుకున్న మీ వ్యక్తిగత రహస్యాలను, బలహీనతలను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వెనుకాడరు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య లేనిపోని అపార్థం సృష్టించవచ్చు. మీ వెనుక చెడు ప్రచారం చేయడం, మిమ్మల్ని ఒక అవకాశవాదిగా, స్వార్థపరునిగా చిత్రీకరిస్తారు. ఎవరినైతే ప్రాణంగా నమ్మారో ఆ వ్యక్తి మీ పతనానికి కారణభూతమవుతారు.
ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ జీవితంలో ఉన్న ఆర్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులను ఒక్కసారి గమనించుకోండి. ఇది అందరికీ వర్తించకపోవచ్చు, కానీ చాలా మంది జీవితంలో ఇది జరిగి తీరుతుంది. మితిమీరిన అభిమానం, ప్రేమ చూపించే వారి పట్ల కొంచెం జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు మంచితనానికి విలువ లేదు. పిలిస్తే పలికే వారికి గౌరవం లేదు. మంచితనాన్ని వాడుకుంటున్నారని మీకు అనిపించిన మరుక్షణమే వారిని మీ జీవితం నుంచి దూరంగా పెట్టండి. ఇలా దూరంగా పెట్టడం వల్ల మీరు కాస్తంత బాధపడవచ్చు. తాత్కాలిక బాధ అది, కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద నష్టం నుంచి, అవమానం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, సింహం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తుంది, గుంపులుగా కాదు. మీకు ఎవరి సహాయం అవసరం లేదు. మీకు తోడుగా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని వాడుకొని వదిలేసే ఇలాంటి నకిలీ బంధాలకు, స్నేహాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరము. ఇక ఈ రాశి జాతకులైన మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు అధిగమించి విజయం వైపు పయనించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. ఈ పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించండి. గ్రహాల అనుకూలత మరింతగా పొందొచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి ప్రశాంత జీవితాన్ని గడపొచ్చు. ఈ రాశి వారు తరచుగా మానసిక ఒత్తిడికి, ఆందోళనకు, అనవసరమైన భయాలకు గురవుతుంటారు. ఇందు నుంచి బయటపడడానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయడం ఉత్తమం. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ప్రతిరోజు 108 సార్లు జపించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరపు ఆలోచనలు, భయాలు దూరం అయిపోతాయి. వీటిని అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. కనకదార స్తోత్రాన్ని పాటించండి. పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయండి. లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. ఈ రాశి వారికి తరచుగా శత్రువుల నుంచి, కంటి దృష్టి నుంచి ఇబ్బందులు వస్తుంటాయి. వీటి నివారణకు ప్రతి అమావాస్య రోజున ఇంటి చుట్టూ దిష్టి తీయించుకోవడం, గుమ్మడికాయ లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం మంచిది. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ, కుట్రల నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.